దరిద్రాన్ని తెచ్చిపెట్టేటువంటి పనులు మనం ఈరోజు తెలుసుకుందాం. డబ్బును కోపంగా విసిరివేయడం, తరువాత కాలితో తన్నడం, ఆ తరువాత కంచం ఒడిలో పెట్టుకొని అన్నం తినడం, అన్నం తింటూ కాళ్ళు ఊపడం, తరువాత చేతి వేళ్ళు నాకడం, ఎడమ చేతితో పిల్లలను కొట్టడం, అదే పనిగా కాళ్ళు ఊపుతూ కూర్చోవడం, మిట్ట మధ్యాహ్నం పూట స్నానం చేయడం. ఇది అశుభాలకి వెళ్ళి వచ్చిన తర్వాత చేసే స్నానం అయితే పర్వాలేదు, కానీ మామూలుగా చేసే స్నానం మాత్రం మిట్ట మధ్యాహ్నం చేయకూడదు. సుమంగళి స్త్రీలు మంగళసూత్రాన్ని ధరించకపోవడం, ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది. అవి తీసి లోపల పెట్టడం. దీనివల్ల రాబోయే రోజుల్లో అనర్థాలు ఏర్పడతాయి. దేవతా స్థానమైనటువంటి బ్రుకుటి అంటే ఇక్కడ, ఈ బ్రుకుటి నందు కుంకుమ ధరిస్తాం. ఈ కుంకుమ ధరించేదానికి మనం నాలికతో చెమ్మ చేసి ఇలా పెట్టుకొని దాని మీద కుంకుమ పెట్టుకుంటాం. అది కూడా పనికిరాదు, అలా చేయకూడదు. అసుర సంధ్య వేళ నిద్రపోవడం, అసుర సంధ్య వేళ నిద్రపోవడం. ఆ తరువాత మాసిపోయిన బట్టలు పొద్దుపోయిన తరువాత, అంటే దీపాలు పెట్టిన తరువాత ఉతకడం. ఇంకొక విషయం, ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవతారాధన చేసేటప్పుడు కానీ, దేవాలయాలకు వెళ్ళేటప్పుడు కానీ చొక్కా వేసుకొని బనీను వేసుకొనో మనం దేవాలయాలకు వెళ్తాం. శుభకార్యాలకు పూజ చేసేటప్పుడు అలా వెళ్ళడం సమంజసమైనటువంటిది కాదని నా ఉద్దేశం. శాస్త్ర ప్రకారంగా శాస్త్రమైన బట్టలు అంటే పంచ టవలు మాత్రమే ధరించి దేవుని యొక్క పూజలు పునస్కారాలు మనం ఆచరించాలి. జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ.